ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదికపై ఉండి రాజానగరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ నన్ను ప్రకటించడం జరిగింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి ఘన విజయాన్ని అందించడంలో రాజానగర నియోజకవర్గ ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, నా కుటుంబ సభ్యులు, నా భార్య బత్తుల వెంకటలక్ష్మి, నా పిల్లలు ప్రత్యూషాదేవి, వందనాంబిక, నా అల్లుడు పవన్ కుమారు, నా అనుచరులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. నా మీద ఒక జన సైనికుడికి పార్టీలో జాయిన్ అయితే 20 నెలల లోపల ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. మొదటి టికెట్గా కూడా అనౌన్స్ చేశారు. ఈరోజు 5 సీట్లలో నన్ను ఒక్కడిగా గుర్తించి నన్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంత గుర్తింపించిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు, ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో మన తోడుగా ఉండేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజలకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉండే నాయకుడు. ఖచ్చితంగా మాత్రం ఎవరైతే అలాగుంటారో వాళ్ళందరికీ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. నాకు వెనకాల నా వెనక పనిచేసే వాళ్ళు పెద్దగా రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా లాబింగ్ చేయడానికి కూడా ఎవరు లేరు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నీతి నియమాలు ఎలా ఉంటాయి అనే దాన్ని మనం కళ్ళారా చూస్తున్నాము. జనసేన పార్టీలో డబ్బుకి లేదా ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరితో చెప్పిస్తే పని అవుద్ది అనే దానికి మాత్రం తావు లేదు అనే దానికి నేనే నిదర్శనం. చాలామంది పవన్ కళ్యాణ్ గారికి ఒత్తిడి చేస్తారు నాకు టికెట్ ఇవ్వకూడదని. అలాగే చాలామంది చాలా రకాలుగా డబ్బుల ఆఫర్లు కూడా ఇచ్చే టికెట్ రాకుండా చూడాలనుకున్నారు. అలాంటి ఏటిల్ని కూడా ఆయన అన్ని పక్కకు తోచిపెట్టి నిస్వార్థంగా సేవ చేసి ఒక చిన్న కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఆయన టికెట్ ఇచ్చి ఆశీర్వదించారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థమైంది ఒకే విషయం, ఎవడైతే నిస్వార్థంగా సేవ చేస్తాడో వాడికి పెద్దపీట వేసి భుజాన్ని ఎక్కించుకుని వాడిని పైకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉంటారు. అలాంటి నాయకుడు ఈ దేశంలో మరొక నాయకుడు లేడనే నా యొక్క భావన. ప్రతి నాయకుడికి కూడా కష్టపడి పైకి వచ్చేవాడు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందులో నిస్వార్థంగా సేవ చేసే నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. ఈ యొక్క వారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి మనకు సీట్ ఇచ్చారో మనందరం కలిసి ఐకమత్యంగా వెళ్ళి మంచి మెజారిటీతో గెలిపించి వారికి ఇచ్చి ప్రజలకి మంచి సేవలు అందిద్దాం. రండి, కదలి రండి. జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యతతో రాజానగర నియోజకవర్గాన్ని ఆనందకరమైన రాజానగర నియోజకవర్గంగా, ఆరోగ్యకరమైన రాజానగర నియోజకవర్గంగా, సంతోషకరమైన రాజానగర నియోజకవర్గంగా, పరిశ్రమలతో అభివృద్ధి చెందిన రాజానగరంగా, ఇండస్ట్రీస్తో అభివృద్ధి చెందిన రాజానగరంగా, ఐటీ కంపెనీలతో అభివృద్ధి చెందిన రాజానగరంగా, విద్యారంగంలో అభివృద్ధి చెందిన రాజానగరంగా, వైద్య రంగంలో పూర్తి స్థాయిలో వైద్యాలు అందించే రాజానగరంగా, రైతు రాజ్యం రాజానగరంగా మనందరం తీర్చిదిద్దుకుందాం. అందరూ చేతిలో చేసి ముందుకు వెళ్దాం. రండి, కథలే రండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారిని ప్రకటించడం చాలా ఆనందకరం. రిపబ్లిక్ డే నాడు త్రిబులార్గా రాజోలు మన రాజానగరం నియోజకవర్గంలో ప్రకటించడం చాలా ఆనందకరం. అది ఏదో సస్పెంట్లో పెట్టారని అందరూ ఏదో ఊహాగానాలు చెప్పినా మనకి ఈవేళ మంచి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో ఇద్దరు మన తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ టికెట్గా మన బత్తుల బలరామకృష్ణ గారి పేరేనా చేయడం మన రాజానగరం నియోజకవర్గంలో చాలా ఆనందకరంగా సంబరాలు చేసుకునే టైంగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మన రాష్ట్రమే మన రాజానగరం చూసేలాగా మన నాయకుడు చేయడం మన అందరం చాలా గర్వకారణం. మనం అందరం ఇప్పుడు టిక్కెట్ రావడం కాదు, మనం అందరం సమసృష్టితో తెలుగుదేశం జనసేన ఐక్యతతో మనం ముందుకెళ్ళి మన పార్టీ
గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారిని మన నాయకుడిని నెగ్గించి 30-40 వేల మెజార్టీతో నెగ్గించి మన అందరం పంపిస్తే మన నాయకుడు మంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు తెలిసిన సందేశంగా చెప్తున్నాను. మంత్రి అయ్యే టైం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అతి సన్నిహితుడిగా మన బత్తుల బలరామకృష్ణ గారు ఉండడం మన అందరికీ ఆనందకరం. మన నియోజకవర్గం ఈవేళ రాజానగరం అంటే రాష్ట్రంలోనే రాజానగరం వైపు చూసేలాగా మన నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ పనిచేశారు. వాళ్ళకి వెనకాల జన సైనికులు, ఈర మహిళలు, నాయకులు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు అందరూ మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు అందరూ కలిసికట్టుగా పనిచేసి మనం ఈ 2 నెలలు శ్రమించి కష్టపడితే ఆ ఫలితాన్ని మనం పొంది మన బలరాం గారిని గిఫ్ట్గా మన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని మీ అందరికీ నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అది వాళ్ళ ఊహాగానాలంటే మన బలరాముడి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజునే సీట్ వచ్చింది. అది మన బలరాముడి గారికి ఇస్తే వాళ్ళకి ఎక్కడ మెజార్టీ లేదు, ఎలాగ వాళ్ళు ఓడిపోతారని తెలుసు వాళ్ళకి. ఈయనకి రాకుండా సోషల్ మీడియాలో నడిపాళ్ళు, ఆయనకి రాదు టికెట్, పేరు ప్రకటించలేదు రాజాను. అది మాకు ఫస్ట్ తెలుసు, ఇన్ఛార్జ్ ఇచ్చినాడు తెలుసు. ఏమని బత్తుల బలరామకృష్ణ గారికే టికెట్టు అని మనందరికీ తెలుసు. కానీ ఊహాగానాలు ఏంటంటే ప్రజలు వాళ్ళ మబ్బి చేసేవారు. అలాగా ఏంటి బలరామకృష్ణ గారి టికెట్ ఎవరు వచ్చితే పేరు ప్రకటించలేదు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనుకున్నాళ్ళు. ఎవరో పోటీ చేయను. ఆయన కూడా మీరు ఏమీ కంగారు పడద్దు, నాదే సీట్ అని ఎప్పుడు ఎందుకు చెప్పారు అనుకున్నారు. ఆయనకి అదేమో ఉంది, మనకి కూడా తెలుసు సీట్ అది. ఈ సీటు కూడా రాజానగరం సీటు కూడా కేటాయించకపోతే ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీని వెనకబెట్టినట్టు ఉంటుందని చంద్రబాబు గారు, సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఇద్దరు సమక్షులై ఆలోచించి మన సీటు ప్రకటించడం మనందరికీ చాలా అదృష్టం. కాబట్టి మనం సీట్ ఇచ్చారు కదా అని మనం 2 నెలలు కష్టపడితే మనం దాని ఫలితాన్ని పొందుతాం. వాళ్ళు ఎన్ని సోషల్ మీడియా ఎన్ని పేటలు చేసినా వాళ్ళ పని అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమి నెగ్గరు. గ్యారంటీగా ప్రజల్లో చాలా మనకి ఓటు బ్యాంక్ ఉంది. ప్రజలు ఏర మహిళలేటి, మొత్తం జనసేన నాయకులేటి, తెలుగుదేశం నాయకులేటి అందరూ మనకి టికెట్ తెలుగుదేశం జనసేన ఐక్యతతో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని అందరూ కోరుకునేది కూడా అదే అని నేను సభముఖంగా చెప్తూ, జై జనసేన, జై తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి.